అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎవరైతే శ్రద్ధగా దేవుని మాట వింటారో, ఆయన మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరిని కూడా దేవుడు దీవిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనము దీవించబడాలి అంటే ఒకటో విధంగా మనం చూసుకున్నట్లయితే ఇతరులను మనము దీవించే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. మరేమంటారు? దీవిద్దాం ఇతరులని. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తాయని చెప్పేసి కలుగుతాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి లేదా నమ్మకంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారందరికీ కూడా మెండైన దీవెనలు వస్తాయని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు కనుక జీవిద్దామంటే దేవునికి నమ్మకంగా ఏమంటారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు ఫరో గారిని దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. అలాగే యాకోబు గారు ఎలాగైతే ఫరో గారిని దీవించారో మనము కూడా ఇతరులను దీవించే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. మంచి మనసుతో దీవించాలి, మంచి హృదయంతో దీవించాలి, మంచి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలండి. మంచి ఆలోచన కలిగి ఉండి మనం ఇతరులను దీవించినట్లయితే దేవుడు మన మీదకి మెండైన దీవెనలు పంపిస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అనమాట అండి. అంటే మనం దీవించబడాలి అంటే 100% కూడా శత్రులైనా మిత్రులైనా ఎవరినైనా సరే మనము దీవిస్తే కనుక ఆ మెండైన దీవులు మన మీద దేవుడు పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. మనం ఇతరులను దీవించలేదనుకోండి మన మీదకి దీవులు ఎలా వస్తూ ఉంటాయండి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? ఇతరుల ఎడల ప్రేమ కలిగి జీవించమని చెప్తున్నాడు అండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తామని చెప్తున్నాడు అండి. ఒకరి ఎడల ఒకరు మంచిగా జీవించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మనం కూడా ఇతరులను దీవించగలిగితే కనుక దేవుడు మన మీదకి మెండైన దీవులు పంపించి మన తినే ఆహారాన్ని దీవిస్తూ ఉంటాడు, తాగే నీరుని దీవిస్తూ ఉంటాడు, మనకున్న సమస్తాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు, మనకు భూమి మీద మంచి ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు, ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేస్తూ ఉంటాడు, భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? లేదంటే నేను దేవుని మాట వింటానండి, దేవుడు చెప్పిన ప్రకారము ఇతరులను దీవించి మేము కూడా మెండైన దీవెనలు పొందుకునే ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళ తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభా. మేము దీవించబడాలంటే ఏం చేయాలో మీరు మాట్లాడారు ప్రభా. నీకు వందనాలు. బిడ్డలందరూ తండ్రి అలా చేస్తాను ప్రభా. ఈ లక్షణం కలిగి జీవించి తండ్రి మెండైన దీవెనలు పొందుకునే యోగ్యతను ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు తండ్రి, సంతానం బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుచున్న వారిని తండ్రి, వాహనాలు నడుపుచున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభా. చేతి వృత్తులు ఎవరైతే చేసుకుంటూ ఉంటారో తండ్రి ప్రభా వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారందరూ కూడా నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని శ్రద్ధగా తండ్రి ప్రభా వాక్యాన్ని వింతండి, వాక్యానికి లోబడి తండ్రి వాక్యం ప్రకారం నడుచుకుని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభావ మెండైన దీవెనలు పొందుకుని తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దాయిచ్చేయమని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దాయిచ్చేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన తగిన ప్రతిఫలం దాయిచ్చేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రేసమైన నమ్మలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, చదువుకునే పిల్లలు అందరూ కూడా దేవుని మాట శ్రద్ధగా విని మనం కూడా మంచి ప్రవక్తను కలిగి ఇతరుల ఎడల ప్రేమ, జాలి, దయ కలిగి ఇతరులను గౌరవించి ఇతరులను దీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెన్ని, దేవుని యొక్క మేలును అందుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. మనందరం కూడా దేవుని పిల్లలం కనుక మనతో పాటు అందరూ కూడా దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ అభివృద్ధి పొందాలి. అందులో మీరు నేను మనందరము ఉండాలి కనుక ఇతరులను దీవించి ఇతరుల కొరకు ప్రార్థన చేసి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని మంచి మనస్సు కలిగి మంచి హృదయం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఏమంటారు?